సో చిక్కుడుకాయ పాలకూర, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఉడికించిన చిక్కుడుకాయ పాలకూర, ఆవాలు, మినప్పప్పు, నిమ్మకాయ, జీలకర్ర, కొత్తిమీర, పచ్చికారము, వేయించిన పుట్నాల పొడి, ఎండుమిర్చి. సో చిక్కుడుకాయ పాలకూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాము. సో నవిత గారు, ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటండి? ముందుగా మనం పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అన్ని తాలింపు. ఓకే, దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఆవాలని 1/2 స్పూన్ అని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఇవ్వండి. ఓకే. సో ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మీ పిల్లలు, 2 పిల్లలు అన్నారు కదా, ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద బాబు 8th క్లాస్ మేడం. ఓకే, చిన్న బాబు 5th క్లాస్. ఓకే, వారికి మరీ చెప్పాను, హాయ్ చెప్పమన్నారు. ఓకే. సో ఏంటండి మీ పిల్లల పేర్లు? వీర నాగసింహ పెద్ద బాబు, చిన్న బాబు పేరు యోగిత్ సింహ. ఓకే, సింహ. మా వారి పేరు జయసింహ. ఓకే, ఓకే. ఓకే, సో వీర నాగసింహ అలాగే యోగిత్ సింహ ఇద్దరికి కూడా హాయ్. నైస్ అండి. సో అంటే మీరు అలా పేర్లు చెప్తూ ఉంటే ఒక మూవీ గుర్తొచ్చింది. మూవీ అందరు అలా అంటూ ఉంటారా? జయసింహ. అందరి పేర్లు సింహాలే ఉన్నాయండి. ఓకే, ఓకే. అంటే అదేమన్నా అంటే ట్రెడిషనల్ గా అలా పెట్టుకుని అంటే తరతరాలుగా అట్లా వస్తుందా? తరతరాలు. అంటే ఇంటి పేరా? లేదు మేడం, అంటే ఆ నేమ్ రావాలని పెట్టుకున్నాం. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది కదా. ఇప్పుడు ఆవాలు వేసాం కదా మేడం. ఓకే, జీలకర్ర కొంచెం తాలింపుకి వేసి, సో పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుంటాం. ఇప్పుడు కాస్త అరోమాకి ఇది ఎండుమిర్చి వేయించాలి, వేయాలి. ఓకే, కాస్త కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేయాలి మేడం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చికారం ఉంది కదా మేడం, అది కూడా అందులో వేసి చేయాలి. ఇది ఇప్పుడే వేస్తే కొంచెం ఫ్రై అవుతుంది మేడం, స్మెల్ పోతుంది. ఓకే. సో ఇందులో పచ్చికారం అంటే ఏమేమి వేసి నూరారు? పచ్చిమిర్చి, వెల్లిపాయ అండి. ఓకే, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి ముద్ద చేసి పెట్టుకున్నారు, దాన్ని ఇందులో వేసేస్తున్నారు పచ్చికారం. సో పిల్లల స్కూల్స్ అవి కూడా ఇంటికి దగ్గరేనా అండి? దూరమే మేడం. ఓకే, మార్నింగ్ 8 కల్లా అయిపోతుంది మేడం. ఓకే. ఒక రకంగా పిల్లల్ని తొందరగా స్కూల్ కి పంపించేస్తే ఇంకా మిగతా టైం అంతా మనకు ఉన్నట్టు. ఓకే, మీరు కూడా వెళ్ళిపోతారు షాప్ చూసుకోవడానికి. సాల్ట్ వేయాలి మేడం. సాల్ట్ వేసాక కొంచెం ఫ్రై చేసి సాల్ట్ అంతా కలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన చిక్కుడుకాయ పాలకూర ఉంది కదా మేడం, ఇది మొత్తం వేసి ఫ్రై చేయాలి. ఓకే, సో దీన్ని అంటే ఉప్పుగానే ఉన్న వేసి ఏం లేదు మేడం, ఊరికేనే వాటర్ వేసి కొంచెం మన గోరు దిగే వరకు ఉడకబెట్టాలి మేడం. ఓకే, ఓకే. కొంచెం మెత్తగా ఉడికేటట్టుగా చూసుకోవాలండి చిక్కుడుకాయల్ని. అలాగే పాలకూర కూడా ఇందులోనే వేసేసారు, కడిగి ఒకటేసారి వేసేసారు. ఓకే, ఒకసారి బాయిల్ చేయాలి మేడం. ఓకే, ఇప్పుడు ఇది ఇందులో వేసాలి. ఓకే, సో ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే పాలకూరని ఇందులో వేసేసారు. ఇది వెల్ మిక్స్ చేసేయాలి మేడం మొత్తం కంప్లీట్ గా. ఓకే, సో అంటే మొత్తం గ్రీన్ గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చికారం వేశారు కదా, ఎండు కారం లేకుండా. దీనికి పచ్చికారమే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేయాలి మేడం. ఇందాక తాలింపుకి పట్టింది కదా, ఇప్పుడు చిక్కుడుగా కొంచెం పట్టాలి అని. ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి.
మన ఈ ఫాస్ట్ రెసిపీస్ కి తొందరగా అయిపోతుంది. ఓకే ఇంకోటి చిక్కుడుకాయ ఫైబర్ కదా మేడం, పిల్లలకి బాగుంటుంది. ఓకే రైస్ కంటే చపాతీస్కే బాగుంటుంది మేడం. ఈ కర్రీ ఆ. ఓకే 2 days ఉంటుంది మేడం ఇది. ఇప్పుడు ముందుగా వేయించిన పుట్నాల పొడి చేసుకున్నాం కదా మేడం, ఇది వేసే ఓకే ఒక 2 spoons దాకా వేయాలి మేడం. ఓకే అంటే చాలా మంది చిక్కుడుకాయ తింటారు, తినదని కాదు, కానీ ఇది ఒక వెరైటీ మేడం రెసిపీ. ఓకే అందులో చిక్కుడుకాయ పాలకూర కాంబినేషన్ కదా, Okay. బాగుంటది మేడం. చపాతీస్కి చాలా బాగుంటది. ఓకే జొన్న రొట్టె, ఇప్పుడు ఇది పుట్నాల పొడి వేసాం కదా మేడం, ఒక 2 minutes జస్ట్ వాటర్ ఆవిరికి కొంచెం. ఇది మూత తీసి చూద్దాం మేడం అయ్యిందా లేదు. ఓకే మూత తీసినాక మళ్ళీ దాన్ని కొంచెం వెల్ మిక్స్ చేయాలి మేడం. చేసినాక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఒక్క నిమిషం. అయిపోయింది బంద్. ఇది అయిపోయింది మేడం. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేస్తాం. చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ మేడం. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే వేడివేడిగా చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. చిక్కుడుకాయ పాలకూర కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయ పాలకూర, మినప్పప్పు, పచ్చికారం, ఎండుమిర్చి, కొత్తిమీర, వేయించిన పుట్నాల పొడి, నిమ్మకాయ, పసుపు, ఆవాలు, జీలకర్ర. చిక్కుడుకాయ పాలకూర కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, ఎండుమిర్చి, కొత్తిమీర, తయారు చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి కాసేపు వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ పాలకూరను కూడా వేసి కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిక్కుడుకాయ పాలకూర కర్రీ రెడీ.